వెల్కమ్ టు మాస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము టీజీటెట్ సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. వికాసంలోని వివిధ అంశాలు చూసినట్టయితే వ్యక్తి జీవితంలోని నిర్దిష్ట కాలంలో కొన్ని ప్రత్యేక లక్షణాలను చూపడం. అంటే ఎవరు చెప్పింది ఎలిజబెత్ హార్లక్ డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథంలో వ్యక్తి జీవిత కాలాన్ని గురించి 10 దశలుగా వర్ణించారు. అందులో మొదటిది వచ్చేసి జనన పూర్వదశ, నవజాత శిశు దశ, శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ. జనన పూర్వదశ వచ్చేసి ఫలదీకరణం నుండి పుట్టుక వరకు ఉంటుంది. నవజాత శిశువు నుండి పుట్టుక నుండి 2 వారాల వరకు ఉంటుంది. శైశవ దశ వచ్చేసి 2 వారాల నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. పూర్వ బాల్య దశ వచ్చేసి 2 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉత్తర బాల్య దశ 6 నుండి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ యవ్వనారంభ దశ వచ్చేసి 12 నుండి 14 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ మిగిలిన దశలు కౌమార దశ వచ్చేసి మనకు 13 అంటే 13 నుండి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. పూర్వ వయోజన దశ 18 నుండి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. మధ్య వయస్సు దశ 40 నుండి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. వృద్ధాప దశ 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీ వృద్ధాప దశ అంటారు. ఇక్కడ వచ్చేసి మనం చూసినట్టయితే జనన పూర్వ దశ, నవజాత శిశు దశ, శైశవ దశ. బాల్య దశలో మనకు 2 దశలు ఉంటాయి. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. యవనారంభ దశ, కౌమార దశ, వయోజన దశ. మనము టీజీటెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్లో మనకు జనన పూర్వ దశ నుండి మనము కౌమార దశ వరకు పూర్తిగా తెలుసుకోవాలి. పూర్తిగా నేర్చుకున్నట్టయితే మనకు 1 to 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.